అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు ఈ మేనిఫెస్టోల పైన నమ్మకమే లేదు. ఎందుకనంటే మరి మద్రాసు నుంచి కర్నూలు పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఆడబెట్టారు. కర్నూలు నుంచి హైదరాబాదు పోయేటప్పుడు ఏ మేనిఫెస్టోలో ఉండిందయ్యా? ఈ మేనిఫెస్టోల పైన నమ్మకం లేదు. రాజకీయ ఒత్తిడి తీసుకొని వస్తాను. రాజకీయంగా ఎవరికి బలం ఉంటుందో వాళ్ళకు వస్తుంది. నాకైతే నమ్మకం ఉంది, రాజకీయ బలం ఉంది, దీన్ని సాధించి తీరుతాను. నేను పొద్దున్నే వాకింగ్ పోతా ఉంటే ఒక పెద్ద ముసలి ఆయన 65 ఏళ్ళు ఆయన ఆగి మీరు అనుకున్నది జరగాలి అన్నాడు. ఆయన నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నాను ఏం జరగాలంటే ఏందని నేను దగ్గర భార్యాభర్తలు పోతా ఉంటే దగ్గర పోతే రాజధాని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఆయన తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో. కాంగ్రెస్ పార్టీతో నేను ఇంకా మాట్లాడలేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పనిసరిగా మాట్లాడతానే. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇచ్చినటువంటి కాలజ్ఞానంలో రాసినటువంటి స్ఫూర్తితో నేను మాట్లాడుతున్నాను. నాకు నమ్మకం ఉంది. చేపలు వస్తాయి, గండు చేపలు వస్తాయి అన్నాడు తిరుపతిలో. ఎట్టొస్తాయని చూశాను, మొన్న చూశాను 2 ఏళ్ల క్రితం వరదల్లో 5 కిలోల చేపలు కూడా వచ్చాయి. ఎందుకంటే మనకు వేరే మార్గం లేదు. ప్రాంతం రాయలసీమ అభివృద్ధి కావాలంటే ఇక వేరేది లేనే లేదు. రాష్ట్రంలో షర్మిలా పర్యటన ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపడిందా లేదంటే కాంగ్రెస్ పార్టీ సొంతంగానే బలం పెరిగిందని చెప్తారు? అయ్యా, షర్మిలమ్మ ముఖ్యమంత్రి కాబోతా ఉంది. మహిళలంతా కోరుకుంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన మహిళలు ఏమి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళ కాగా ఇక్కడ వాళ్ళు ఎందుకు కాకూడదని కోరుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అభిమానం పెరిగింది ఈరోజు. షర్మిలమ్మ రాక ముందు కూడా కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు పార్టీ కానీ జగన్ పార్టీ కానీ వాళ్ళకి పేదవాళ్ళకి ఆ స్ఫూర్తి నీలేకపోయింది. ఈ ప్రభుత్వం మీది అని వాళ్ళు కోరుకుంటుంది అంటే ఈ ప్రభుత్వం మాది కావాలి అని. పేదవాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఈరోజు ఉన్నారు, ఆకలితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. ప్రతి పేదవాడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అప్పుల్లో వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారా? ఈ పరిస్థితుల్లో ఆమె రావడం ఇది భగవదేచ్ఛ, భగవంతుడే పంపించాడని నేను నిన్న సాయంకాలం కూడా చెప్పాను. ఇది భగవంతుడి నిర్ణయం అమ్మా, మీరు రావడం మీరు అదృష్టవంతులని కూడా చెప్పాను. ఖచ్చితంగా ఆమె ముఖ్యమంత్రి కాబోతుంది 24లోని. కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకునే ప్రయత్నమా లేదంటే రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు? ఇక్కడ రాహుల్ గాంధీ లేదంటే సోనియా గాంధీ సంబంధించి ఎక్కడ ప్రకటన లేవు. కేవలం వైఎస్ ప్రతి మాటలోనూ వైఎస్ఏ ఉన్నాడు. అయ్యా, ఇప్పుడు వైఎస్ కూడా మావాడే, కాంగ్రెస్ వాడే. కాంగ్రెసే చేసింది ఆయన ముఖ్యమంత్రి. కొన్నాళ్ళు విజయభాస్కర్ రెడ్డి గురించి మాట్లాడేవాళ్ళు, కొన్నాళ్ళు జనార్దన్ రెడ్డి గురించి, కొన్నాళ్ళు చెన్నారెడ్డి గురించి. ఇది మామూలు సహజం. మరి రాబోయే పెళ్ళైన తర్వాత ఆమె స్పీచ్ల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు పెళ్లి ప్రిపరేషన్స్లో ఉన్నారు. అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఇనిషియల్ స్టేజెస్ కదా. తండ్రి అంటే అభిమానం. మాకు కూడా ఆయన ఫ్రెండు. మరి ఇందిరాగాంధీ వస్తుంది ఆ పిక్చర్లోకి. సోషల్ మీడియాలో షర్మిలాపై పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది, దాన్ని ఖండిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం యాక్ట్ చేయబోతుంది? షర్మిలం పైన ఈగ వాలినా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆయన యాత్రలో ఉండి కూడా రాహుల్ గాంధీ దాన్ని కండెమ్ చేశాడు. మీ అందరం కండెమ్ చేస్తున్నాం. షర్మిలమ్మ ఇప్పుడు మా బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు. ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. నేను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ వస్తే పోయేవాడిని కాదు. నిన్న వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్కి పోయి ఆయన రిసీవ్ చేసుకున్నాను. మరి అంతేకాదు రాజశేఖర్ రెడ్డికి నేను ఒక్క ఫ్లెక్సీ పెట్టలా.
నిన్న మొత్తం ఫ్లెక్సీలు వందల సంఖ్యలో నేనే పెట్టించా, నేనే ప్రింట్ చేయించా, ఈయన పోయి ఆయన చేత పోయి కల్పించా. కారణం ఏంటంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మ వచ్చింది, ఆదుకునేదానికి వచ్చింది. మేము ఆమెని చాలా చాలా గౌరవంగా మేము చాలా సహృదయంగా మేము ఆహ్వానిస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నా. రాజశేఖర రెడ్డి ఎన్నోసార్లు వందల సార్లు వచ్చి ఉంటాడు, నేను అసలు పట్టించుకోలేదు. నేను వెళ్ళి ఆమెని సాదరంగా సాగనంపించి అమ్మ హ్యాపీ ల్యాండింగ్ అని చెప్పి పంపించాను. మేము ఆమెను గౌరవిస్తున్నాం మనస్ఫూర్తిగా. నేను ఒకటి అనుకున్నాను, రాజశేఖర రెడ్డితో నాకు గ్యాప్ ఉంది, వాళ్ళ బిడ్డతో నాకేం చిన్న, నా కూతురుతో సమానం అని నేను ఆమెను చాలా గౌరవిస్తాను. ఇంకో ఈమె కూడా ఉంది, ఈమె ఎందుకు రాకూడదు? పెద్ద హరిజన వాడి నుంచి వచ్చింది, పరిస్థితులు ప్రభావం అయ్యా. ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతారా రాజుగారు? ఇంకొకటి ఏదన్నా అడగండి. సరే, నేను కావాలనే 10 గంటలకు పెట్టాను ఈరోజు. ఎందుకనంటే రాజధాని వార్త పోవటం లేదు జనాల్లోకి. అందుకొరకే నేను 11 గంటలంటే లంచ్ బ్రేక్లు ఎన్ని వస్తాయని చెప్పి ముందుగానే 10కే మొదలు పెట్టాను. మీకు శ్రమ ఇచ్చిన దానికి క్షమించండి. మంచిదండి, నమస్తే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.